హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. నా పాయసం చేయొచ్చు కదమ్మా. ఏం పాయసం చేయాలమ్మా? సేమియాల పాయసం. సేమియాల పాయసమా? ఎందుకు? మా నోరు తీయగానికే. మీ నోరు తీయగానికేనా? కారం అవుతుందండి. కారం అవుతుందనే అంటే మా మ్యారేజ్ డేకి వద్దు, మీకు కారం అవుతుంది కావాలా? మీ మ్యారేజ్ డేకి స్పెషల్గా మ్యారేజ్ డేకి చెప్పు, మరి చెప్తేనే కదా చేసేది. మ్యారేజ్ డే కదమ్మా, పాయసం చేయవా? ఓకే, మీరు చెప్పిన మాట ఎందుకు కాదనాలి, ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు పాయసం కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను, మరి దగ్గర నుండి చూడండి ఎలా చేస్తాను అనేసి ఈరోజు. ఓకే, పాయసం కావాల్సిన అన్ని ఐటమ్స్ చూడండి, అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా పాలైతే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నేను చేసే పాయసం అలా ఉంటుంది, మరి చాలా బాగుంటుంది. మరి ఎలా చేస్తానో మీరే చెప్తారు, ఓకేనా? వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ నేను పాలను అయితే పెట్టుకున్నాను. ఒక గిన్నె కావాలి కదా పాలకి, పెద్ద గిన్నెనే తీసుకుంటాను. ఇంకా చిన్నది ఏం అవసరం లేదనేసి పాయసానికి అయితే ఇంతదైతే చాలు. ఓకే, పాలు పెట్టేసుకున్నాం. పాయసం చేసిన తర్వాత తినకుంటే మరి మంచిగా ఉండదు, చెప్తున్నా పిల్లలు మీకు. ఓకే, తింటారు కదా? ఓకే, మంచిగా చెప్పు. ఓకే, తింటారు కదా పాయసం? ఎందుకు మీకు ఇన్ని రోజులు వద్దంటుండ్రి కదా పాయసం, ఇప్పుడు ఎందుకు కావాలనిపిస్తుంది? ఏమంతా తినాలనిపిస్తుందా? మీ మ్యారేజ్ డే కాబట్టి తినాలనిపిస్తుంది. అవునా? లేదంటే తినాలనిపించదా? సరే సరే, మరి చేసిన తర్వాత తినకుంటే మంచిగా ఉండదు, చెప్తున్నా. ఇది ఫస్ట్ బాగా మనం వేపుకోవాలండి. నేను కొంచెం ఆయిల్ వేసి నేను ఈ సేమియాలను అయితే వేపుకుంటాను, కొంచెం రెడ్గా అయ్యేంత వరకు. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. నెయ్యితో నేను చేసుకోబోతున్నాను ఈరోజు. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. ఫస్ట్ పాలు వేడెక్కిన తర్వాతనే మనం ఏ పనులైనా చేసుకోవడానికి కుదురుతుంది. ఇవి వేపుకుంటున్నాను. ఫస్ట్ నేను వేపుకుంటాను నేను. అసలు నేను చేయకూడదు అనుకున్నానండి, ఇంకా పిల్లల కోసం చెయ్యి అన్నందుకు చేస్తున్నాను. చూడండి, ఎక్కువ రెడ్డిగా వేపుకోను నేను, కొంచెం ఎక్కువ వేపుకుంటే అది నాకు బాగుండదు అనేసి ఎక్కువ వేపుకోను. నెక్స్ట్ ఇది బాగా వేపుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. కొంచెం ఇది పిల్లలు ఇక్కడ సౌండ్ చేయొద్దమ్మా, కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోండి అమ్మా. ఇది సౌండ్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. ఎవరికి వేపుకుంటాను నేనైతే. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి ఇక్కడ, అస్సలు. బాగా రెడ్డి అయ్యేంత వరకు వేపుకున్నాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీరే చూస్తే. వేపుకోను, కొంచెం లైట్గా మాత్రమే వేపుకుంటాను, ఎందుకంటే టేస్టీగా ఉంటాయి. అలా అయితేనే మళ్ళీ మనం రెడ్గా వేయించుకున్నాం అనుకో టేస్టీ అనేది రాదు అనేసి నేనైతే వేపుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఒక మీడియం సైజ్ మాత్రమే నేను రెడ్గా అనేది వేపుకుంటాను, ఎక్కువైతే వేపుకోను. అలా అయితేనే బాగుంటుంది. ఇది బాగా కలుపుకుంటాను నేను. దీంట్లోకి ఇవైతే వేసుకుంటున్నాను.
బాగా కలుపుకోవాలి. ఇంకా మనం 2 యాలకులు వేసుకున్నాం కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఈ సమ్మర్లో అయితే చాలా ఎండ ఉంది. షుగర్ అయితే తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ అయితే వేసుకుంటున్నాను షుగరు. బాగా కలుపుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు అది వేపుకున్న షేమ్యాలండి అయితే వేసుకోవాలి. షేమ్యాలను అయితే వేసుకోవాలి. మొత్తం వేసేసుకుంటున్నాను. వేడి వేడిగా పాయసం రెడీ అవుతుంది. మీలో పాయసం ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ అలా క్లిక్ చేసి ఇలా వెళ్ళిపోతున్నారండి. వీడియోని పూర్తిగా చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది మీకు. మీరు సపోర్ట్ చేయడం వలన మరికొన్ని వీడియోస్ మేము ముందుకైతే తెస్తాము. అలా అనేసి అడుగుతున్నాను. వేడిగా పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి మీ ఇంట్లో మీరు ఇలానే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. చేస్తున్నానండి మొత్తం పాయసం. వేడి వేడిగా పాయసం టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? ఇక్కడ వంకాయ కర్రీని అయితే చేస్తున్నాను. వేసేసుకున్నాము. నెక్స్ట్ పప్పుని అయితే పెట్టుకున్నాను. పప్పు కూడా అయిపోయింది, విజిల్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఇది రాముకోవడం మాత్రమే ఉంటుంది. రామాలు తిని ఇలా పప్పు అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా అందులో. దీన్ని మనం రుబ్బుకోవాలి, అంటే రాముకోవాలి. ఇది పక్కన వేసుకుంటున్నాను. కర్రీ అయితే మీలో వంకాయ కర్రీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం, అందుకోసం అనేసి వంకాయ కర్రీని అయితే రోజు చేశాను. వంకాయ కర్రీ తినని వాళ్ళు ఎవరు ఉండరు, చాలామంది తింటారు. ఇంకా ఎప్పుడైనా కానీ ఏదైనా పండగలు వచ్చినా, ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా ఇలాంటి దానిలోకి చాలా ఉపయోగపడుతుంటాయి. ఇవి వంకాయ కర్రీని ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసినంతవరకు అయితే. అందుకోసం అనేసి నేను కూడా వంకాయ కర్రీనే చేశాను. ఈరోజు రైస్ చేశాను, వంకాయ కర్రీ చేశాను, అండ్ పప్పు కూడా అయిపోయింది. నెక్స్ట్ మా పిల్లలు చపాతీలు అడిగారు, చపాతీలు చేయడం చూస్తున్నారు కదండి. ఇవి ఏమనుకుంటున్నారు చూడండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకొచ్చుకోవాలని, ఇప్పటికైతే కుదిరింది. ఏంటి అనుకుంటున్నారా? ఆయిల్ పోయడానికి ఒక బాటిల్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు ఇంతవరకు సెట్ కాలేదు. ఇంతకుముందు వేరే తీసుకున్నాను, నాకు అది కూడా సెట్ కాలేదు. ఇంకోటి కూడా తెచ్చుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి. ఇది చూపిస్తాను మీకు బాగుందో. స్టీల్లో బాటిల్ అండి, ఆయిల్ పోసి పెట్టుకోవడానికి. నేను ఎంతో వెతికాను, అసలు వెతకంగా ఇప్పటికైతే నాకు ఇలా అయితే తీసుకున్నాను. ఇలా దీంట్లోంచి ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. ఇలా మనం దీన్ని తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా క్లీన్ చేసుకోవడానికి ఉంది. చాలా బాగుంటుంది. ఇది ఐరన్తో వచ్చింది. మనకు బాటిల్ లాగా వచ్చిందంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను. చాలా లింకాను ఆన్లైన్లో, నాకైతే ఇలా అయితే చిక్కింది. చాలా బాగుంది. మరి మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వంటలు చేసేటప్పటికి చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి అనుకుంటుంటే ఇప్పటికైతే కుదిరింది. మీకు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. నాకైతే బాగా సెట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చూస్తున్నారు కదా హాట్ బాక్స్.
ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. నాకు అంటే ఇంతకుముందు ఒకటి ఉండేది, అది యూజ్ చేయడం లేదు, నాకు పెద్దగా నచ్చడం లేదు, అది ఇంకా అవసరం లేదనేసి అది పక్కన పెట్టేశాను. ఇంకో హాట్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నాను, ఇది కూడా ఇప్పుడు కుదిరింది. ఇది ఎలా ఉందో చూద్దామా? ఇది చాలా బాగుంటుంది, ఇది స్టీల్లో ఉంటుంది హాట్ బాక్స్. ఎలా ఉందో మీరే చూస్తారు కదా, చూద్దామా? చూస్తున్నారు కదా, చాలా బాగుంది హాట్ బాక్స్ అయితే. చిన్న ఫ్యామిలీకి సెట్ అవుతుంది, మా ఫ్యామిలీకి సెట్ అవుతుంది అనేసి నేనైతే ఇది తీసుకున్నాను. చూడండి స్టీల్లో ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. నువ్వు మాట్లాడదు, రెడ్ కలర్ సరే. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం చపాతీలైనా పెట్టుకోవచ్చు, రోటీస్ అయినా పెట్టుకోవచ్చు, రొట్టెలైనా పెట్టుకోవచ్చు, సద్ద రొట్టెలైనా పెట్టుకోవచ్చు, ఇలా అన్నిటికీ. ఎస్, ఇది ఇడ్లీ అయినా సెట్ అవుతుంది. ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు, దోశ అయినా పెట్టుకోవచ్చు, వడలైనా పెట్టుకోవచ్చు, ఇలా అన్ని ఐటమ్స్కి ఇది సెట్ అవుతుంది. అలా అనేసి నేను ఇది తీసుకున్నాను. తీసుకోకుండా ఉంటానా? ఖచ్చితంగా తీసుకుంటాను. అలా అనేసి తీసుకున్నాను. ఇది నా కాస్ట్ వచ్చేసి ఎంత పడిందో మీరు చెప్పాలి కామెంట్ చేసి. ఇదైతే నాకు బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. మరి చూస్తున్నారు కదా, దీంట్లో చపాతీలు వేసి చూద్దాం ఎలా ఉంటుందో. మరి దీంట్లో హాట్ బాక్స్లో చపాతీలు వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా ఫస్ట్ ఇది క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకుంటే నాకు ఒక పని అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చపాతీలు చేయడానికి అయితే రెడీ అవుతున్నానండి. మరి చపాతీలు ఎలా చేస్తానో చూడండి. ఈరోజు మా ఇంట్లో పొద్దునే టిఫిన్కి చపాతీని అయితే చేస్తున్నాను. అన్ని వంటలు అయిపోయాయి, అండ్ రైస్ అయిపోయింది, వంకాయ కర్రీ అయిపోయింది, అండ్ పప్పు అయితే ఉంది చేయడం అయితే అయిపోయింది. కొంచెం రామాలి, పోబెట్టాలి, అలా అనేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవి మీతో అయితే షేర్ చేసుకుంటాను. మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితేనే నేను ఏమేమి చేస్తాను అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? దండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెంక పెట్టుకుంటున్నాను. అంటే ఒక 1 అవర్ ముందే నేను ఇక్కడ చపాతీకి నానబెట్టుకున్నాను. కట్టానండి, ఉండలైతే కట్టాను. ఇంకా చపాతీ అయితే రెడీ చేస్తాను. ఇంకా ఇప్పటికే ఇంకా ఆకలి అవుతుందని చెప్తున్నారు పిల్లలు. సర్లే అనేసి ఇంకా మీ ఇంట్లో మీ పిల్లలకి చపాతీ అంటే ఇష్టమా అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక ఐటెం అడుగుతారండి. అలా అనేసి నేను చేయను, ఒకరోజు ఒక ఐటెం మాత్రమే చేస్తాను. ఎందుకంటే వాళ్ళని అడిగినటువన్నీ చేయడం వలన వాళ్ళు ఏం తినరు, తినేట్లాగా అడుగుతారు కానీ ఒక్క ముక్క కూడా తినరండి. అలా అనేసి నేను చేయను, ఒక రోజుకి ఒక ఐటెం మాత్రమే చేస్తాను నేను. ఇలా చపాతీని అయితే చేసుకుంటాను. నేను ఇక్కడ ఆయిల్ వేసి చపాతీని అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నట్టు చందన, నీకు ఆయిల్ వేసే వేయాలా లేకుంటే మామూలు చపాతీ కావాలా? ఆయిల్ వేయాలా? ఏందమ్మా ఫస్ట్ చపాతీ ఇలా అయిపోయింది. చందన, ఈరోజు డాడీది నాది మ్యారేజ్ డే కదా, మాకు విషెస్ చెప్పు. విషెస్ చెప్పవా? మ్యారేజ్ డే అయినా, బర్త్డే వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ఏం వచ్చినా మనకి ఈ పనులు తప్పవండి. చేస్తూనే ఉండాలి ఈ పనులు మాత్రం, మనం తప్పదు. ఏం చేస్తామండి? ఇలా చపాతీలు అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ పట్టించిన పిండి వాడడం వల్ల కలిత అనేది ఉండదు. అలా అనేసి గోధుమలు తెచ్చుకొని అది ఒక రోజు ఎండబెట్టుకొని నేను పిండి అనేది పట్టించుకొచ్చుకొని ఒక నెల వరకు వచ్చేలాగా పెట్టుకుంటాను. ఇంకా అలా అనేసి ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇంకా చపాతీలు అయితే చాలా బాగుంటాయి, పూరీలు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది మనం ఎంత తిన్నా కూడా ఏం కాదు. మనం బయట తెచ్చుకున్న పిండి వల్ల మనకి ఏమంత టేస్టీ అనేది రాదు, ఏం బాగుండదు అనేసి నేనైతే ఏం తీసుకోనండి.
ఇది నేను ఒక 2 మంత్స్ నుంచి ఇలా అయితే వాడుతున్నాను. చెప్పవా మాకు విషెస్ డాడీకి నాకి చెప్పు. హ్యాపీ యానివర్సరీ అమ్మా. థ్యాంక్ యూ చందన. నీ బర్త్డే ఎప్పుడు వస్తుంది చందన? May 22. May 22నా? మరి నువ్వు ఎట్లా బర్త్డే చేసుకుంటావా ఈసారి లేదా? చెప్పు చెప్పు చెప్పి వెళ్ళు. చెప్పమంటే మా పాప కొంచెం సిగ్గు ఎక్కువ అండి, అలా అనేసి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇంకా May 22నే మా పాప కూడా బర్త్డే. సాయి, ఈరోజు డాడీకి నాకు విషెస్ చెప్పవా? చెప్పు, మ్యారేజ్ డే కదా. నీకు చపాతీ చేసిస్తాను, పాలు ఇస్తాను, రైస్ పెడతాను, ఇలా అన్ని చేసినందుకు మాకు విషెస్ చెప్పవా? చెప్పవా? చెప్పు. హ్యాపీ యానివర్సరీ. మసాలా చెప్పు, నీకు నచ్చి వస్తుంది బాబు. హ్యాపీ యానివర్సరీ అమ్మ. నాకు ఒక్కడికేనా డాడీ చెప్పవా? చెప్నా. చెప్పు, ఇద్దరు చెప్పు. హ్యాపీ యానివర్సరీ అమ్మ డాడీ. మా సంగతి చెప్పు, మమ్మీ డాడీ. మంచిగా చెప్పు సాయి. హ్యాపీ యానివర్సరీ నువ్వు నవ్వకు చందనా. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. మా సంగతి చెప్పండి. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ సిద్ధు. ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను నేను. నాకేమో అది కూడా ఏం చాక్లెట్ తెలుసా? డైరీ మిల్క్ చాక్లెట్ కాదు, డైరీ మిల్క్ చాక్లెట్ కాదు. చెప్పుకోండి ఏం చాక్లెటో. నేనే స్వయంగా చేస్తా. ఏంటో చెప్పుకోండి. తెలిసి చెప్పండి, మీకు ఖచ్చితంగా ఇస్తా నేను. నవ్వుతే ఇవ్వను. ఏం లేదు ఇక్కడ, ఇది సౌండ్ రావదంటే ఇట్లా ఉంటుంది. కాదు చాక్లెట్ కాదు కాదు, చపాతీతో డైరీ మిల్క్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేస్తారమ్మా అన్నదా? అది ఎలా చేశారమ్మా? అది ఎలా చేస్తారంటే నేను చేసి చూపిస్తాను. మీకు కావాలా? కావాలా? అయితే వెయిట్ చేయండి. మరి చపాతీతో డైరీ మిల్క్ ఎలా చేస్తానో వెయిట్ చేయండి. నా కడుపు గుడగుడ అంటుందమ్మా. నువ్వు ఎక్కువ అడసవద్దు అమ్మా బుజ్జి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇంకా, లేదంటే మీకు చపాతీ కట్. ఓకే ఓకేనా? ఆ విశాల్ ఏం చేస్తున్నాడు? విశాల్ దగ్గర వేయించినారా సాయి? విశాల్ దగ్గర వేయించినావా సాయి? చెప్పు. ఆ? ఏం చేస్తున్నాడు విశాల్? సైకిల్ వస్తాడు. సైకిలా? ఎట్లుంటది సైకిల్? బాగుంటుందా? పెద్ద ఉంటది. ఎంత పెద్ద ఉంటది? నీ దగ్గర కూడా ఉంది కదా చందన సైకిల్? చిన్న ఉంటది. ఎవరైనా వస్తారు. విశాల్ బాగా దొక్కుతాడా? చూసారు కదండి, కొంతసేపు మా పిల్లలు గోల గోల చేసిపోయారు. ఇలానే ఉంటుంది మా ఇంట్లో మాత్రం. మా ఇంట్లో ఎలా ఉంటామో అలానే మీతో. ఇట్లా వస్తుంటారు, ఇట్లా వెళ్ళిపోతుంటారు, కిచెన్లోకి వస్తారు పోతారు మా పిల్లలు. మా ఇలానే మామూలే. ఒకరేమో పూరి చేయని చెప్తారు, ఒకరేమో చపాతీ చేయని చెప్తారు, ఇలానే అడుగుతుంటారు కానీ ఏం తినరు. అలా అనేసి ఈరోజు చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. చపాతీ అయిపోతే ఒక పని అనేది అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే. వేడి వేడిగా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. మరి చూసేద్దామా? హాట్ బాక్స్లో పెట్టానండి ఈరోజు. ఎలా ఉన్నాయో చూద్దామా? చూడకుండా అయితే వెళ్ళిపోద్దండి. చూసిన తర్వాతనే ఇంటికి అనేది వెళ్ళిపోండి. ఇంటికి కాదు, ఇంట్లోనే ఉంటారు ఆల్రెడీ. చూస్తున్నారు కదా, వేడి వేడిగా చపాతీలు చాలా బాగున్నాయి. స్మెల్ అయితే అద్దరిపోతున్నాయి. మా పిల్లలు అయితే గుంజుకుంటున్నారండి. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. దీంట్లో ఉండడం వలన ఇంకా స్మూత్గా వస్తాయి చపాతీలు. పూర్తి అయిపోయాయి. కర్రీ చేశాను, వంకాయ కర్రీ చేశాను, రైస్ చేశాను, చపాతీలు చేశాను, అన్ని ఐటమ్స్